ఈరోజు మనం తెలుసుకుందాం సౌందర్యలహరిలోని 7వ శ్లోకం మరియు దాని వివరణ. క్వణత్కాంచీనామ కరికలభకుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదన ధనుర్బాణాన్ పాశం శృణిమపి తథా నాకరతలైః పురస్తాదాస్తాం నః పురమథితురాహో పురుషిక. దీని తాత్పర్యం ఏమనగా, అమ్మా, నీవు ధరించిన చిరుగజ్జల మొలనోలు చిరుసవ్వడి చేయుచుండెను. నీవు స్తనభారమున కొంత వంగియుందువు. నీ నడుము సన్ననై ఉండును. నీ ముఖము శరత్కాల పూర్ణ చంద్రబింబము సమానము. నీ హస్తముల యందు ధనువు, బాణములు, పాశము, అంకుశము ధరించి ఎందువు. ఇట్టి నీవు రూపము త్రిపురాంతకుడకు పరమశివుని అహంకార స్వరూపమైన అహోపురుషుకు. జగన్మాత, దయయుంచి అట్టి నీ రూపమున మాకు దర్శనమును గ్రహించుము తల్లి. దీని వివరణ ఏమనగా, ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు దేవి యొక్క దివ్య సౌందర్యాన్ని మరియు ఆమె శక్తి రూపాన్ని అత్యంత కావ్యాత్మకంగా వర్ణిస్తారు. దేవి యొక్క నడుము కాంచి ఆభరణంతో అలంకరించబడి ఆమె స్థనములు గజకుంభముల వలె ఉన్నతంగా ఉంటాయి. ఆమె మధ్య భాగము సన్నగా, ముఖం శరత్కాల చంద్రుని వలె ప్రకాశవంతంగా ఉంటుంది. ఆమె చేతులలో ధనస్సు, బాణాలు, పాశం, అంకుశం ధరించి మన్మథుని శక్తిని స్వీకరించిన స్త్రీరూపంగా ప్రకాశిస్తుంది. ఈ శ్లోకం దేవి యొక్క సౌందర్యము, శక్తి మరియు ఆధ్యాత్మిక ప్రభావాన్ని స్తుతిస్తూ ఆమెను భక్తుల ముందు నిలిచి అనుగ్రహించమని ప్రార్థిస్తుంది. ఇందులో మనం గమనించవలసింది ఏమనగా, ఇది దేవి యొక్క రూప సౌందర్యాన్ని మరియు ఆమె తాంత్రిక శక్తిని వర్ణిస్తూ భక్తుల హృదయాలలో ఆమె స్థానాన్ని కోరుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తాళం తత్వం.